కంపెనీయా? అవునే, నీకు తెలీదు కదా, నేను చాలా రిచ్ కిడ్నీ. ఎన్నాళ్ళు నేను ఆ అజ్ఞాతవాసంలోనే ఉన్నాను. అదొక పెద్ద స్టోరీలే. రాజ్కోటి సిల్క్స్ నీకు తెలుసు కదా, అది మాదేనే. ఓ గ్రేట్. అయితే మీ కంపెనీలో నాకు జాబ్ వచ్చేసినట్టే అన్నమాట. ఖచ్చితంగా. నువ్వెళ్ళి నా పేరు చెప్పు చాలు, రెడ్ కార్పెట్ వేసి మరీ ఆహ్వానిస్తారు జాబ్ లోకి. అవునా? ఓకేనే. అయితే నేను అక్కడికి వెళ్ళాక నీకు కాల్ చేస్తాను. దామిని, జాబ్ గ్యారంటీ కదా? అబ్బా ఏంటి నువ్వు, ఆ కంపెనీయే నాది. దామిని ఇక్కడ, నువ్వెళ్ళ ముందు. ఓకే ఓకేనే, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ నేను నీతో నా మనసులో మాటలు చెప్పాల్సిందే. ఏవండి, ఏంటి? ఆ రోజు మీరు నాతో ఏదో చెప్పాలన్నారు, ఏంటండి అది? ఇప్పుడు అదెందుకు అడుగుతున్నావు? ఆ, ఎప్పటి నుంచో అడగాలనుకున్నాను, కానీ కుదరలేదు. ఏంటండి అది? తర్వాత చెప్తానులే. అది కొంచెం స్పెషల్గా చెప్పాలి, సో అప్పుడే చెప్తాను. లేదండి, ఇప్పుడే చెప్పాలి. ఏవండి, ఈ పరిస్థితుల్లో అత్తయ్య గారికి ఇదంతా తెలియడం మంచిది కాదు. అవును, ఆ, అమ్మకు తెలిస్తే ప్రమాదం. సార్, మా అత్తయ్య గారి కండిషన్ ఏం బాలేదు సార్. అదంతా మాకెందుకండి? బిజినెస్ అన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు రాకుండా మీరు చూసుకోవాలి. ఆ బాధ్యత మీదే కదా. ఇప్పుడు హెల్త్ బాగాలేదు, కండిషన్ బాగాలేదు అంటే ఎవరికి కావాలి? ఏవండి, ఈ మాటలు ఏవైనా అత్తయ్య గారు వింటే చాలా బాధపడిపోతారు. ఒకసారి నేను వెళ్ళి డౌట్ రాకుండా మేనేజ్ చేసి వస్తాను. అత్తయ్య గారు, మీరెక్కడికి వెళ్తున్నారు? అవును, ఎవరివో మాటలు వినిపిస్తున్నాయమ్మా. ఏదైనా గొడవ జరుగుతుందా? అయ్యో, అలాంటిదేం లేదు. ఇల్లంతా చాలా ప్రశాంతంగా ఉంది, ఎవరూ లేరు. టీవీలో సడన్ గా వాల్యూమ్ పెరిగిపోయి మీకు అలా అనిపించుంటుంది. ఇప్పుడు టీవీ సౌండ్ కూడా తగ్గించేసాం అత్తయ్య గారు. మీరు పదండి 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 అత్తయ్య గారు, పదండి. రామరాజు గారు, మీరు మా మీద, మా అమ్మగారి మీద నమ్మకంతో బిజినెస్ చేస్తున్నారు. అటువంటి బిజినెస్ నష్టపోతుంటే మేము చూస్తూ ఎలా ఊరుకుంటామండి? కొంచెం టైం ఇవ్వండి, ఒక్క 1 మంత్. మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తాం. అత్తయ్య గారు, మీరు రెస్ట్ తీసుకోండి. డాక్టర్ గారు మిమ్మల్ని అస్సలు బెడ్ దిగొద్దని చెప్పారు. మొత్తానికి మరో కొత్త కంటెంట్ రెడీ అయిందన్నమాట. దీన్ని వాడిస్తే పోలా? నానా దర్శన్, ఇప్పుడెలా నాన్నా? ఇప్పటికిప్పుడు 100 కోట్లంటే
దర్శన్, వాళ్ళిచ్చిన అమౌంట్ తిరిగి వాళ్ళకి ఇచ్చేసే పరిస్థితి కూడా లేదు. ఆ మనీతో రా మెటీరియల్ కూడా తెప్పించేశాం. వాటిని తిరిగి పంపించే అవకాశం కూడా లేదు. ఏం చేద్దాం ఇప్పుడు? ఈ మ్యాటర్ డబ్బుకు సంబంధించింది కాదన్నయ్య, అమ్మ పరువుకు సంబంధించింది. పోనీ 1 మంత్ టైం అడుగుదామంటే అది అయ్యే పనిలా లేదు కదా. ఏమో అన్నయ్య, ప్రస్తుతానికి నాకు బుర్రేమీ పనిచేయట్లేదు. ఏదో ఒకటి చేయాలి. హే మంజు, కంగ్రాచులేషన్స్. ఎందుకు? నీ బోడీ కంగ్రాట్స్. అక్కడ నాకు జరిగిన అవమానానికా? మంజు, ఏంటి అంటున్నావు? అవమానం జరగడం ఏంటి? నీకు జాబ్ ఇవ్వలేదా? ఇస్తే ఏడుపంతా ఎందుకే? ఆ, అసలు నువ్వు నా పేరు చెప్పావా లేదా? చెప్పాను. అసలు పట్టించుకుంటే కదా. మెడ పట్టుకుని నన్ను బయటికి గెంటేలేదు కానీ ఇంకాసేపు అక్కడే ఉంటే ఆ పని కూడా చేసేవారు. వారసురాలు వంకాయ పులుసు అని ఓ పెద్ద బిల్డప్ ఇచ్చావు కదా. నీ పేరు అక్కడ ఇంత కూడా పట్టించుకోలేదు. మంజు, జరిగింది వదిలే. నీకు అక్కడే జాబ్ ఇప్పించే బాధ్యత నాది.